ఖమ్మం జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన అర్జీదారుల్లో ఆందోళన నెలకొంది. ఇందుకే దరఖాస్తుదారుల్లో నెలకొన్న సందిగ్ధతకు కారణమేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ప్రజాపాలనలో స్వీకరించిన వందల కొద్ది దరఖాస్తులు గల్లంతు కాగా వాటిలో రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు సైతం ఇప్పుడు కనిపించకుండా పోయాయి అన్న ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వేలో సైతం రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. తాజాగా నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా విచారణ చేపట్టారు. రేషన్ కార్డులకు సంబంధించి పలువురు పేర్లను ప్రకటించారు. లబ్ధిదారుల జాబితాలో చాలా తక్కువ మంది పేర్లు మాత్రమే ఉండటం, అర్హులైన వారి పేర్లు లేకపోవడం చాలా చోట్ల గ్రామ సభలు రసాభాసగా మారాయి. రేషన్ కార్డు అప్లై చేసినా కానీ రెస్పాండ్ లేదు. ఇంతవరకు ఎన్నిసార్లు చేసినా కానీ సరే ఆన్లైన్లో చేసుకుంటే కొంచెం ఎక్నాలజ్మెంట్ అని ఉంటుంది, రేపు అడగొచ్చు. ఇక్కడ మన ఈ సేవలో అప్లై చేసుకుంటే కొంచెం ఏమైనా ప్రూఫ్ ఉంటుందేమో అని చెప్పి సర్వే చేశారు కానీ అది ఏమి రాలే, రెస్పాండ్ రాలే, ఎవరు రాలేదు. అసలు సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు సార్. అది ప్రజా పాలనలో చేసుకున్నాయి కానీ ఇంటింటి సర్వేలో చేసుకున్నా కానీ అన్నీ ఒకటే. కావాలని మొన్న పేపర్కి ఇచ్చినందుకు తొందరపడి మన జనం మళ్ళీ అప్లై చేద్దామని వస్తున్నారు తప్ప గందరగోళం పడుతున్నారు తప్ప దాంట్లో ఏం లేదు. ఈ సేవకి అప్లై చేయకుండా అంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ గవర్నమెంట్ సహకరించుద్దని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో నూతన కార్డుల కోసం 47,401, సవరణల కోసం 14,500 దరఖాస్తులు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15,332 రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఆయా దరఖాస్తులను మండల స్థాయిలో అటు కార్పొరేషన్ స్థాయిలో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అనేక మంది రేషన్ కార్డుల కోసం ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితులలో ఉంది. ప్రభుత్వం ఫస్ట్ అవగాహనతోటి పనిచేస్తే బాగుంటుంది. అవగాహన లేకుండా ప్రజలకి కొంతమందికి ఏమో ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకుంటే ఎమ్మటే రేషన్ కార్డులు వస్తాయని చెప్పి కొంతమందికి చెప్తున్నారు. కొంతమందికి ఏమో మీ సేవలో దరఖాస్తులు పెట్టుకోండి, మీ సేవలలో పెట్టుకుంటే ఎమ్మటే వస్తాయని చెప్తున్నారు. ఇది ప్రజలు అయోమయంలో పరిస్థితులలో అసలు ఎటు పోవాలనేది అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు కానీ దీని మీద దృష్టి పెట్టాలా. మన జిల్లాలో 3 మంత్రివర్యులు ఉన్నారు. అట్లాగనే రేషన్ కార్డులు 30,000 మంది ఉంటే ఇక్కడ ఖమ్మం నగరంలో 5,000 మందికే ఎలిజిబుల్ అని చెప్పేసి ఖమ్మం నగరం కార్పొరేషన్ 60 డివిజన్లో కార్పొరేషన్ కమిషనర్ గారే ఒకటి లిస్టు ప్రజాపాలనలో వార్డు సభలలో విడుదల చేశారు. కానీ 30,000 మంది చిల్లర దాకా అర్హులైన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించాలా, వెంటనే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాపాలన గ్రామ సభలో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు అయోమయానికి గురవుతున్నారు. గ్రామ సభల్లో వార్డు సమావేశాల్లో ప్రకటించిన అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. అసలు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా అని కార్యాలయాల్లో అధికారులను ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డుల కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులను పట్టుకుని అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు మీ సేవా కేంద్రాల్లో అటు కార్యాలయాల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. స్పష్టమైన సమాచారం ఇవ్వడంలో అధికారులు సైతం విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ చేస్తాము, ఆన్లైన్ చేసిన తర్వాత మాన్యువల్గా డిపార్ట్మెంట్ లాగిన్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెరిఫై చేసేసుకొని అప్రూవల్ ఎలిజిబుల్ అయితే అప్రూవల్, లేకపోతే రిజెక్ట్. అక్కడ చేసుకున్న వాళ్ళు కూడా మాన్యువల్గా కొంతమంది వచ్చేసి ఇక్కడ అప్లై చేసుకుంటున్నారు. దానికి ఇదేం లేదు. ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ వద్దు, అవసరం లేదు, డబుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినా కూడా అంటే మన వీళ్ళు వచ్చేసి అప్లికెంట్ వచ్చేసి అప్లై చేసుకుంటున్నారు. మరోవైపు గ్రామ సభల ద్వారా వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు నమోదు ప్రక్రియ కొనసాగుతుందంటున్నారు అధికారులు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తులను ప్రభుత్వానికి నివేదిస్తామంటున్నారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విచారణ నిర్వహించి అర్హుల జాబితా వెలువరిస్తామని చెప్తున్నారు అధికారులు. నూతన రేషన్ కార్డుల జారీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సేకరించినటువంటి దరఖాస్తుల మీద విచారణ కానీ లేకపోతే వాటిని ఎప్పుడు అమలు చేస్తారు, వాటిని ఎప్పుడు రేషన్ కార్డులు జారీ చేస్తారు అనేది స్పష్టత లేకపోవడంతో అర్జీదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. దీంతో మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతూ ఇక్కడికి పరుగులు తీస్తూ
మళ్ళీ దరఖాస్తులు చేసినటువంటి పరిస్థితి. ఈ విషయంలో ప్రభుత్వం అధికారులు స్పష్టత ఇచ్చి నూతన రేషన్ కార్డులను వెంటనే అర్హులైన వారికి జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం.